నేను ఏదైతే జరగద్దు అనుకున్నానో అదే జరిగింది. ఎన్ని రోజులు ప్రపంచంలో అత్యధిక సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ ఏదనంటే మన ఇండియన్ ఛానల్ అయిన టీ సిరీస్ అని చెప్పుకునేది. బట్ ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అయిపోయింది. మిస్టర్ బీస్ట్ అనేవాడు ఆ రికార్డుని బ్రేక్ చేశాడు. టీ సిరీస్ ఛానల్కి 266 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే వాడి ఛానల్ ఇప్పుడు 260 సబ్స్క్రైబర్స్తో మనకంటే 1 మిలియన్ ఎక్కువతో వాడు నెంబర్ 1లోకి వచ్చాడు. నాకైతే చాలా బాగా ఉంది, చాలా గర్వించేవాడిని. అసలు ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ ఏదంటే అరే అది మనదే కదా, మన ఇండియన్ ఛానల్ కదా, ఇండియన్ ఆర్జిన్ ఉన్న ఛానల్ కదా అని చాలా ఆనందపడేవాడిని. బట్ ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అయ్యేసరికి నాకైతే నా కిడ్నీ ఫెయిల్ అయినంత బాధగా ఉంది. సో దీనికి మనం చేయగలిగేది ఏంటంటే, మీరు ఎవరెవరైతే ఉన్నారో ఇండియాలో ఉండి మిస్టర్ బీస్ట్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో కైండ్లీ వెళ్ళి మీరు ఆ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఇంకా ఫారిన్లో యూకే యూఎస్లో ఉండే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫోన్ చేసి వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే టీ సిరీస్కి ఓన్లీ ఇండియన్సే, అంటే ఇండియాలో ఉన్న ఇండియన్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కానీ మిస్టర్ బీస్ట్కి అలా కాదు, ప్రపంచం మొత్తంలో అంటే అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, సెర్బియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, యూరోప్ కంట్రీస్, ఇలా ప్రపంచంలో ప్రతి కంట్రీ నుంచి అతనికి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ మన టీ సిరీస్ని చూసుకుంటే ఓన్లీ ఇండియన్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చూడండి, ప్రపంచం వర్సెస్ ఇండియా, వరల్డ్ వర్సెస్ ఇండియా అనమాట. ఈ లెక్కన చూసుకుంటే అతను టీ సిరీస్ని క్రాస్ చేయడం పెద్ద గొప్ప విషయం కాదనే చెప్పాలి. అండ్ ఇంకోటి, అతని ఫీట్ని నార్మల్గా అచీవ్ చేయలేదు. అంటే అతను కావాలని తన ఆడియన్స్ని రెచ్చగొట్టి ఐ వాంట్ టు బికమ్ ఏ నెంబర్ 1 సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అతను అనౌన్స్ చేశాడు. నేను నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ అవ్వాలనుకుంటున్నాను టీ సిరీస్ని క్రాస్ చేసి, సో నాకు మీ సపోర్ట్ కావాలని వాళ్ళ దేశ ప్రజల్ని, వాళ్ళ సబ్స్క్రైబర్స్ని అందరినీ అడిగి, అంటే అతను ఇది ఇంటెన్షన్తోనే చేశాడు. నేను నెంబర్ 1 యూట్యూబర్ కావాలని ఒక ఇంటెన్షన్తో అతను అడిగి ఈ ఫీట్ అనేది సాధించాడు. నార్మల్గా ఊరికే ఆటోమేటిక్గా వచ్చి నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా అతనే అడిగాడు, నేను ఇలా నెంబర్ 1 యూట్యూబర్ అవ్వాలనుకున్నా, నాకు సపోర్ట్ కావాలి, టీ సిరీస్ని దాటేయాలని ముందే అనౌన్స్ చేశాడు. అలా అనౌన్స్ చేస్తే ఆకాశతోటే టీ సిరీస్ని బ్రేక్ చేశాడు రికార్డ్ని. వాట్ ఎవర్ ఏమైనా సరే, ఇన్ని రోజులు వరల్డ్లోనే నెంబర్ 1 హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఏదంటే మన టీ సిరీస్ అని చెప్తుంది. బట్ ఇప్పుడు అది లేకుండా పోయింది. బట్ మనం మళ్ళీ దీన్ని క్రాస్ చేయాలంటే మన ఇండియన్స్ చాలా మంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మన ఇండియాలో ఉన్న ఇండియన్స్ ఆ మిస్టర్ బీస్ట్ అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి. యాజ్ ఇండియన్గా నేనైతే కోరుకుంటాను. చాలా బాగా కూడా టీ సిరీస్ సెకండ్ పొజిషన్లోకి రావడం.